నమస్తే ఫ్రెండ్స్. ప్రభాస్ సాలార్ మూవీ సీడెడ్ ఆల్ టైమ్ టాప్ 2 రికార్డులు క్రియేట్ చేసింది. అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. 100% నాన్ త్రిబుల్ ఆర్ రికార్డులను అన్నిటిని బ్రేక్ చేసి రెండో స్థానంలో సీడెడ్ గడ్డ మీద నిలవడం గ్యారంటీ అన్నారు. అదే జరిగింది. 6,50,00,000 వర్త్ షేర్తో రెండో స్థానంలో సలార్ మూవీ నిలిచింది. ఇంకా త్రిబుల్ ఆర్ మూవీ నెంబర్ 1 స్థానంలో ఏ సినిమాకు దరిదాపులో అందనంత దూరంలో సీడెడ్ గడ్డ మీద 17 కోట్ల వర్త్ షేర్తో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. 6,50,00,000తో సలార్ మూవీ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో మళ్ళీ ప్రభాస్ మూవీ ఉంది. బాహుబలి 2 మూవీ ఏకంగా 6,35,00,000తో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఎన్టీఆర్ నటించిన 2018లో రిలీజ్ అయిన అరవింద సమేత 5,35,00,000 వర్త్ షేర్తో నాలుగో స్థానంలో నిలిచింది. మళ్ళీ 5వ ప్లేస్లో కూడా సీడెడ్ గడ్డ మీద ప్రభాస్ సినిమానే ఉంది. బాహుబలి 1 5,08,00,000తో నిలిచిందంటే టాప్ 5లో సీడెడ్ గడ్డ మీద ప్రభాస్ మూవీసే 3 ఉన్నాయి. సీడెడ్ గడ్డ మీద కూడా ప్రభాస్ ఆధిపత్యం అనేది స్పష్టంగా కానొస్తూనే ఉంది. ఇట్టు ఫ్లాప్తో సంబంధం లేకుండా డే 1 కలెక్షన్ల ఊచకోత ప్రభాస్ డే 1 రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా సీడెడ్ గడ్డ మీద టాప్ 6 వర్త్ షేర్ పరంగా చూసుకుంటే లేటెస్ట్గా నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి 5,01,00,000 వర్త్ షేర్తో టాప్ 6లో నిలిచింది. ఇది ఓన్లీ వర్త్ షేర్ మాత్రమే, హైర్స్ కలుపుకున్నది కాదు. ఇంకా వినయ విధేయరామ రామ్ చరణ్ది బుకింగ్ కౌంటర్లో వచ్చిన షేర్ కాకుండా హైర్ షేర్ కలుపుకుంటే 7,20,00,000 సీడెడ్ గడ్డ మీద వచ్చింది. అంటే ఇది ప్రజల నుంచి వచ్చిన డబ్బు కాదు, బుకింగ్ కౌంటర్ మీద టికెట్లతో వచ్చింది కాదు. 4 కోట్ల హైర్స్ కలిపారు వినయ విధేయరామతో. అంటే ఒక ఏరియాకు బల్క్గా టికెట్ కౌంటర్లో లేకపోతే పబ్లిక్ వచ్చినా రాకపోయినా ఈ ఏరియా మొత్తం ఇన్ని డబ్బులు పెట్టుకుంటా అన్నీ అట్లా బల్క్గా తీసుకున్నారు కాబట్టి 4 కోట్లు ఎక్స్ట్రా పెట్టి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి అక్కడ సీడెడ్ గడ్డ మీద ప్రజల నుంచి టికెట్ కౌంటర్లో వచ్చింది మొత్తం 3,50,00,000 అయితే అక్కడ హైర్స్ 4 కోట్లు కలిసినాయి కాబట్టి 7 కోట్ల. కానీ అదంతా ప్రజలను దిల్రాజు ఒక మాట అన్నాడు, థియేటర్ దగ్గర టికెట్ రూపంలో వచ్చిన డబ్బు మాత్రమే షేర్ పరంగా కలపాలి. హైర్స్ అనేది కలిపితే అది నిజమైన షేర్ కాదు. హైర్స్ కాకుండా వర్త్ షేర్ పరంగానే టాప్ 6లో నిలిచిన మూవీ వినయ విధేయరామ. వర్త్ షేర్ అయితే 3.5 కోట్లు మాత్రమే ఉంది. అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఎవరైనా కానీ. ఇప్పుడైతే ప్రభాస్ నాన్ త్రిబుల్ ఆర్ ఆంధ్ర సీడెడ్ నైజాం 3 చోట్ల నాన్ త్రిబుల్ ఆర్ రికార్డులను అన్నిటిని బ్రేక్ చేసి రెండో స్థానంలో నిలిచింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను నైజాంలో మాత్రం త్రిబుల్ ఆర్ మూవీ రికార్డును బ్రేక్ చేస్తుంది. సినిమా మీద అంచనాలు, నైజాంలో ఈ సినిమాకున్న బజ్ నెక్స్ట్ రేంజ్ త్రిబుల్ ఆర్ మూవీకి ఏ రేంజ్లో ఉందో అంత బజ్ కానొచ్చింది. కానీ కరెక్ట్ థియేటర్లో పడలేదు, ఇంకా థియేటర్ల సంఖ్య పెంచలేదు. త్రిబుల్ ఆర్ మూవీ లాగా 400, 500 మల్టీప్లెక్స్లో పెంచలేదు, సింగిల్ థియేటర్లో కూడా పెంచలేదు. అయినా కానీ నెక్ టు నెక్ త్రిబుల్ ఆర్ మూవీకి సలార్ మూవీకి జస్ట్ 40 లక్షల తేడానే డే 1 కలెక్షన్స్. థియేటర్లు పడి రేట్లు పెంచుకుంటే డే 1 రికార్డులు ఆల్ టైమ్ నైజాం రికార్డులు బాక్స్ ఆఫీస్ బ్రేక్ అయిపోయేది. అయినా పర్వాలేదు, అందరి దృష్టిలో మాత్రం ఇలాంటి రికార్డ్ అంటే నెంబర్ 1 రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. నాన్ త్రిబుల్ ఆర్ రికార్డ్ అయినా కానీ నెంబర్ 1 రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. సీడెడ్ నెంబర్ 2, నైజాం నెంబర్ 2, ఆంధ్ర కూడా నెంబర్ 2. ఊచకోత బ్యాటింగ్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉంటావో మరికొద్దిసేపట్లోనే అఫీషియల్ స్టేట్మెంట్ రాబోతుంది. వచ్చినాక మన వీడియో మాట్లాడదాం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. ప్రభాస్ సాలార్ ఎలివేషన్స్కు కొన్ని షాట్లకు అభిమానులు అయితే రిపీట్ రెండో రోజే వెళ్తున్నారట. గూస్ బంప్స్ కొన్ని షాట్లు అభిమానులు ఎందుకు రిపీట్గా చూడాలనుకుంటున్నారు. నా మదిలో కూడా కొన్ని షాట్లు మాత్రం ఆ ప్రశాంత్ నీల్ టేకింగ్ మాత్రం యాడ్సప్ చెప్పలేదు. దానికోసం ఇంకోసారి చూసిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడైతే థ్యాంక్ యూ సో మచ్.